డబ్బులు సంపాదించే ఉంటారే. ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నా, నేను విసిగిపోయినా జీవితంలో. ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయింది జీవితం. మీరేమో పవర్ స్టార్ అంటారు, వాళ్ళేమో సాగు దొబ్బుతూ ఉంటారు మమ్మల్ని. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు దొబ్బుతూ ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు, మీరు ఎందుకంటే సినిమా తీశారు మాతోటి చంపుతున్నారు. మీరు సినిమా తీయకుండా కానీ ఉండంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ అయ్యండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి. రెడ్డి తెలుసుకోండి. మీరు నమ్మట్లా, మీరు చెప్పండి. మీరు ఒక పని చేస్తాను బాబు, ఈ రోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి. ఒకసారి ఫ్రాన్స్లో ఒక నిమిషం ఒకసారి ఫ్రాన్స్లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరికీ చెప్పండి. ఫ్రాన్స్లో 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో అనుకుంటా, దాదాపు 18వ శతాబ్దం లోపు చాలామంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మా వ్యాపారాలు ఎలాగ చేయాలి, ఏం చేయాలి, అలాగే మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నాడు, నేను మీకు ఏం చేయగలను చెప్పండి, ప్రభుత్వం తరపున ఏం చేయగలని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, నువ్వేం చేయొద్దు, అక్కర్లేదు, మూసు కూర్చోను. ఏం చేద్దాం? లాస్ ఆఫ్ ఫే పాలసీ అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటామని. అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కావకూడదు. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వాళ్ళ గురించి అంటే దేవకట్ట గారి గురించి ధైర్యానికి నేను మీకు జోహార్లు అర్పిస్తున్నాను. దేవకట్ట గారు ఎందుకంటే ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తెచ్చుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చ.